20 మామిడికాయలకి సుమారుగా 1/2 కేజీ ఆవాలు, మెంతులు 1/2 కేజీ, కల్లులు 1 ప్యాకెట్, 3 ప్యాకెట్స్ వేరుశనగ నూనె, పసుపు, కారం 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకొని ముక్కలు కొట్టించుకోవాలి మనకు నచ్చిన సైజులో. నేను ఆ వైట్ లేయర్ తీసేసి నీట్గా క్లాత్తో క్లీన్ చేసుకోవాలి, నీట్గా తుడుచుకోవాలి తడి లేకుండా. అలా ముక్కలన్నీ నీట్గా తుడుచుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలన్నీ కొంచెం ఆయిల్ రాసి ఎండలో పెడితే ఒక 5 మినిట్స్ ఆ పీల్ చక్కగా నీట్గా వచ్చేస్తుంది. అలా అన్నీ వలుచుకొని కొన్ని తీసుకొని ఒక గుప్పెడు మిక్సీలో వేసుకొని లైట్గా కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆవాలు ఒక 1 అవర్ ఎండలో పెట్టుకోవాలి. ఒక 1/2 కేజీ తీసుకున్నా నేను. ఎండలో పెట్టుకొని తెచ్చి మిక్సీ వేసుకోవాలి, వేసి జల్లించుకోవాలి, మెత్తగా పక్కన పెట్టుకోవాలి. నీట్గా జల్లించుకోవాలి. తర్వాత మెంతులు కూడా మిక్సీలో వేసి మెత్తగా జల్లించుకోవాలి. తర్వాత ఉప్పు తీసుకొని పెద్ద పెద్ద కల్లులు ఏమైనా ఉంటాయేమో దంచుకోవాలి. అప్పుడు అవి మన కల్లులు పచ్చట్లో అడ్డుపడకుండా వస్తాయి. దాని ముక్కలన్నీ కొలుచుకోవాలి. అసలు మొత్తం ఎన్ని వచ్చినాయో కొలుచుకోవాలి. కొలుచుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇది సేరు డబ్బా, అంటే కేజీ డబ్బా అనమాట. ఈ కేజీ డబ్బాతో 2 డబ్బాలు కలుపుకుంటే మనకి చక్కగా నీట్గా అన్నీ మిక్స్ అవుతాయి. 2 డబ్బాలు. రెండు డబ్బాలకి పావు కేజీ సుమారు గ్లాస్ తీసుకోవాలి. 1/2 కేజీ, 2 కేజీ డబ్బాలకి ఒక 1/2 కేజీ లెక్క. కల్లులుప్పు నిండుగా కాకుండా కొంచెం ఎల్తుగా తీసుకోవాలి. ఫస్ట్ ముక్కల్లో 1 టీ స్పూన్ పసుపు, వేరుశనగ నూనె, కొంచెం వేరుశనగ నూనె కలుపుకున్న తర్వాత ఉప్పు వేసి, ఆ గ్లాస్ ఉప్పు వేసి కలపాలి. తర్వాత అదే గ్లాస్తో గ్లాసుడు కారం నిండుగా వేయాలి. కారం మిల్లులో పట్టించిన కారం అయితే మామిడికాయ పచ్చడి బాగుంటుంది. ఒక గ్లాస్ నిండుగా కారం. తర్వాత ఆవాల పిండి గ్లాసు, మనం మిక్సీ పట్టుకున్న ఆవు పిండి, నిండుగా కాదు కొంచెం ఎల్తుగా ఆవు పిండి. తర్వాత మెంతుల పిండి, 1/2 గ్లాస్ చాలు మెంతుల పిండి. తర్వాత ఒక 2 టీ స్పూన్లు అంత, పెద్ద 2 స్పూన్లు అంతా వెల్లుల్లి పేస్టు. తర్వాత ఒక గుప్పెడు మనం వలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. ఆయిల్ వేసి అన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్, ఒక ప్యాకెట్ ఆ ముక్కలు మొత్తానికి సరిపడే విధంగా కొంచెం కలుపుకోవాలి. కలుపుకునే రోజు ఒక ప్యాకెట్ నూనె పడుతుంది. వేరుశనగ నూనె వాడాలి. దాన్ని ఒక బకెట్లో కానీ
నేను పెరుగు ప్యాకెట్లో పెడుతున్నాను. జాడీలో కానీ పెట్టుకోవాలి. ఏటికి తడి ఉండకూడదు, అన్నీ నీట్గా పొడిగా ఉండాలి. ప్రతి వస్తువు కూడా కడిగి తుడిచి ఎండలో పెట్టుకొని తర్వాత యూస్ చేయాలి. అట్లాగే రెండు డబ్బాలు కలుపుకుంటా అంత ముక్కలన్నీ కలిపేసుకొని అన్నీ బకెట్లో పెట్టేసుకోవాలి మొత్తం. అంతే కొలత. 2 సేరు డబ్బాలకి అంటే కేజీ డబ్బాలకి పావు గ్లాసు అన్ని కారం, ఉప్పు వేసుకుంటా కలుపుకుంటా అన్నీ పెట్టేసుకోవాలి. బాక్స్ మూత పెట్టేసి ఒక క్లాత్ కట్టేసి ఒక 5 days దాన్ని అలా వదిలేసేయాలి. ఫైవ్ డేస్ తర్వాత 5th డే అంతా తీసి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ముందు ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతా కలిపాక ఆయిల్ పోసుకోవాలి. మళ్ళీ మనం ఫస్ట్ డే ఒక ప్యాకెట్ పోస్తాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 ప్యాకెట్స్ పడతాయి. ఆయిల్ పోసుకుంటా కలుపుకోవాలి పచ్చడి అంతా. రెండు ప్యాకెట్స్ పట్టినాయి నాకు 5th డేన. తర్వాత పచ్చడి కలపటం అయిపోయాక మనకి కావాల్సిన జార్లో పెట్టేసుకొని నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year ముక్క కూడా మెత్తపడకుండా అలాగే ఉంటుంది టేస్ట్. అయిపోయిన తర్వాత అట్లా మొత్తం తీసేసాక అందులో అన్నం వేసి పిల్లలు పెడితే చాలా టేస్టీ మామిడి